తెలంగాణ మంత్రి కొండా సురేఖ తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డిపై చర్యలకు హస్తం హైకమాండ్ రెడీ అయింది. వచ్చే నెల మొదటి వారంలో వీరిపై చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది. అసెంబ్లీ సమావేశాలకు ముందే హైకమాండ్ వీరిద్దరి తీరుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిపై కాంగ్రెస్ అధిష్టానానికి నివేదికలు చేరాయి. తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న అన్ని అంశాలు, పరిణామాలు, పరిస్థితులను హైకమాండ్ నిశితంగా పరిశీలిస్తోంది. అయితే వీరిపై చర్యలు తీసుకోవడానికి పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి ప్రస్తుతం ఢిల్లీలో లేరు. ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన తిరిగి సోమవారం ఢిల్లీకి వచ్చే అవకాశం ఉంది. కేసీ వేణుగోపాల్ హస్తినకు వచ్చిన తర్వాతే చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది. కేసీ వేణుగోపాల్ ఢిల్లీకి వచ్చిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉంది. వారితో చర్చించిన తర్వాత నిర్ణయం ప్రకటించే అవకాశం కనబడుతోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు వ్యవహారం అంతా కూడా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తుందని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా కొండా సురేఖ ఎపిసోడ్కి సంబంధించి రోజుకు కొంత ట్విస్టులు కానీ కొంత అంశాలు కానీ తెరపైకి వస్తున్న పరిస్థితి. నిన్న కొండా మురళి బట్టితో భేటీ అయిన తర్వాత బట్టి కూడా నేరుగా వెళ్ళి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతోటి బెంగళూరుకు వెళ్ళి భేటీ కావడం కానీ ఈ పరిణామాలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా వేగంగా జరుగుతున్నాయి, హాట్గా జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా కొండా ఎపిసోడ్కి సంబంధించి కూడా నిన్న బట్టితో భేటీ అయిన తర్వాత కూడా బయటకు వచ్చిన తర్వాత కొండా మురళి మాట్లాడుతూ ప్లాన్ ఏ, ప్లాన్ బి అంటూ చేసిన వ్యాఖ్యలను కూడా కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి వ్యవహారం చాలా దూరం వెళ్తుంది కాబట్టి ఇక ఖచ్చితంగా వేటు వేయాల్సింది అనే ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఖర్గేతో సంప్రదింపులు కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. ఖర్గే కూడా దీనికి సంబంధించి కూడా జరగబోయే పరిణామాలు కానీ ఏం జరుగుతుందనే దానిపైన కూడా ఇద్దరు కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఖర్గే కూడా దాదాపు గంటకు సేపటికి పైగా చర్చించుకున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునేందుకు ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ ప్రజెంట్ ఆయన విదేశీ పర్యటనలు ఉన్న నేపథ్యంలో ఆయన సోమవారం ఢిల్లీకి వస్తారు. ఆయన వచ్చిన తర్వాత వెంటనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల 7న ఉంటుంది కాబట్టి అసెంబ్లీ సమావేశాల కంటే ముందే ఈ క్యాబినెట్కి సంబంధించిన అంశానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కొండా ఫ్యామిలీ కూడా ఒక డిసిజన్ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళ ఒక ఎజెండా తోటి ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఉపేక్షిస్తే మరింత పరిణామాలు చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుందన్న ఒక ఆలోచనతోటి ఖచ్చితంగా ఒక చర్యలు అయితే తీసుకోవాలని ఒక నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే దీనికి సంబంధించి కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కేసీ వేణుగోపాల్ వచ్చిన తర్వాత మరోసారి కూడా రాహుల్ గాంధీ వీళ్ళంతా కూడా మాట్లాడుకున్న తర్వాత ఫర్దర్ స్టెప్కు సంబంధించి పరిణామాలకు సంబంధించి కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. ముఖ్యంగా క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ముఖ్యంగా కొండా సురేఖ పైన బర్తరఫ్ చేయాలని ఒక నిర్ణయం, ఒక డిమాండ్ కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని ఒకవేళ నిర్ణయం తీసుకున్నట్లయితే కనుక నెక్స్ట్ ఏం చేయాలనే ఫర్దర్ స్టెప్లో భాగంగా కొండా సురేఖ ఒకవేళ వేటు వేస్తే కనుక ఆ ప్లేస్కి సంబంధించి ఏం చేయాలి, ఎవరిని భర్తీ చేయాలి, ఏ విధంగా ఫర్దర్ స్టెప్లో భాగంగా చేయాలని దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీ ఒక పూర్తిగా కసరత్తు చేస్తున్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకునే ముందు కూడా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యంగా నేతలను సీఎం రేవంత్ రెడ్డిని కానీ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ నేతలను కూడా ఢిల్లీకి పిలిపించి ఒకసారి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద ఈ వ్యవహారానికి అంతా వచ్చే నెల మొదటి వారంలోనే దీనికి సంబంధించి కూడా ఒక క్లైమాక్స్ తీసుకురావాలని కూడా ఆలోచన చేస్తుంది. క్యాబినెట్ అసెంబ్లీ కంటే ముందే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందా, ఒకవేళ ఉంటే కనుక ఎవరెవరికి చోటు దక్కించాలనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి కొండా ఎపిసోడ్ తోటి కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద కుదుపు అయితే జరగబోతుందని కూడా పార్టీ వర్గాల ద్వారా తెలుసు. మొత్తం మీద దీనికి సంబంధించి మొదటి వారంలోనే దీనికి సంబంధించిన ఒక క్లైమాక్స్కి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్పొచ్చు. సునీల్. ఓకే ప్రతాప్, థ్యాంక్ యూ.